ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేయడం తెలిసిందే. దీనిపై వైసీపీ మహిళా నేత మాజీ మంత్రి విడుదల రజని తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్నది సుపరిపాలన కాదని, అరాచక పాలన అని అభివర్ణించారు. అధికారం ఉంది కదా అని లేని రెక్కలు కేసులు సృష్టించి వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మా ఎంపీ మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్టును ఖండిస్తున్న చంద్రబాబు గారు అధికారం శాశ్వతం కాదన్నది గుర్తుపెట్టుకోండి అంటూ రజని ట్వీట్ చేశారు. అటు ఫేస్బుక్లో కూడా వీ స్టూడ్ స్టాండ్ విత్ మిథున్ అన్న అంటూ ఆమె పోస్ట్ కూడా పెట్టారు. ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై వైసీపీ మహిళా నేత మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్నది సుపరిపాలన కాదని, అరాచక పాలన అని అభివర్ణించారు. అధికారం ఉంది కదా అని లేని లిక్కర్ కేసును సృష్టించి వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మా ఎంపీ మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్టును ఖండిస్తున్నా. చంద్రబాబు గారు అధికారం శాశ్వతం కాదన్నది గుర్తుపెట్టుకోండి అంటూ రజని ట్వీట్ చేశారు. అటు ఫేస్బుక్లోనూ వీ స్టాండ్ విత్ మిథున్ అన్న అంటూ ఆమె పోస్ట్ చేశారు. ఓరుగల్లు ప్రజల చిరకాల వాంఛ తీరబోతుందా అంటే అవుననే చెప్పాలి. దశాబ్దాల పోరాట ఫలితం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక. అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కార్యరూపం దాల్చిన కాజీపేట రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం 80% పూర్తిగా వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను సందర్శించనున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. ఓరుగల్లు దశాబ్దాల పోరాట ఫలితం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క శంకుస్థాపన చేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు చేయాలని అనేక పోరాటాల ఫలితం ఈ యొక్క కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీనికి సంబంధించి ఈ యొక్క ఏర్పాట్లు అయితే అయోధ్యపురంలో చాకచక్యంగా యొక్క పనులు అయితే జరుగుతున్నాయి. సుమారు 165 ఎకరాల్లో 700 కోట్లకు పైగా యొక్క పనులు అయితే ప్రారంభమవుతున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ ఒక్కొక్కటి మనం చూసుకున్నట్లయితే ఆ పెయింట్ షాప్ కానీ, లేకుంటే అదేవిధంగా టెస్ట్ షాప్ కానీ, లేకుంటే మొత్తానికైతే ఈ యొక్క రైళ్ల వ్యాగన్ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తిగా కొన్ని పరికరాలు అయితే, కొన్ని యూనిట్లు అయితే ఇక్కడ ప్రారంభమైతే కానున్నాయి. ఇక్కడ తయారీ ఏర్పాట్లు అయితే ఇక్కడైతే మొత్తానికైతే ఏర్పాట్లు అయితే నిమగ్నమయ్యారు. పూర్తిగా చాకచక్యంగా ఈ యొక్క పనులైతే సుమారు చేస్తున్నారు. అంటే సుమారు 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన తర్వాత ఇక్కడ పూర్తిగా 80% అయితే పనులు పూర్తయినట్లయితే నిన్న సికింద్రాబాద్ డివిజన్కి సంబంధించి ఆ యొక్క జిఎం అయితే చెప్పారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొద్ది క్షణాల్లో మాత్రం కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రి, అదేవిధంగా కిషన్ రెడ్డి ఈ యొక్క ఇద్దరు మంత్రులైతే రానున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలుగా రైల్వే అధికారులు అయితే రానున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పూర్తిగా మొత్తానికే ఈ యొక్క పనులైతే ప్రారంభమైనాయి. 2026 మార్చి వరకు అయితే ఈ యొక్క
పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకైతే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చాకచక్యంగా పనులు నిర్వహిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వ్యాగన్ షెడ్లు అంటే పూర్తిగా అందుబాటులోకి అయితే వచ్చాయి. ఖచ్చితంగా దశాబ్దాల పోరాటం ఓరుగల్లు ప్రజల చిరకాల వాంఛ అయితే వారి యొక్క పోరాట ఫలితం అయితే ఇక్కడ మనకు కళ్ళకు కనిపించినట్టు కనబడుతుంది. సుమారు ఇక్కడ 10,000 మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క ఉపాధి అవకాశాలు అయితే ఖచ్చితంగా లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ భూములు కోల్పోయిన వారికి కూడా పూర్తిగా వారికి నష్టపరిహారం అందించారు. అదేవిధంగా వారికి కావాల్సిన ఉపాధి అందించేందుకైతే ఉపాధి అవకాశాలు అయితే మెండుగా ఇచ్చేందుకైతే అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వ్యాగన్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ అంటే చిన్న చిన్న యూనిట్ల పూర్తిగా మొత్తానికైతే ఈ యొక్క రైళ్లకు సంబంధించిన యూనిట్స్ అయితే పూర్తిగా తయారయ్యే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇక్కడ బీజేపీ నాయకులు కానీ లేకుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో 3 పార్టీలు అయితే ఉద్యమాలు చేశాయి. అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇక్కడ ఓరుగల్లు చిరకాల వాంఛ దశాబ్దాల పోరాట ఫలితం అని అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడో రానుండే, కానీ ఈ యొక్క పోరాట ఫలితంగానే ఈ 2023లో శంకుస్థాపన అయితే చేశారు. ఈ యొక్క 2023లో 165 ఎకరాలు మాత్రం ఈ యొక్క పనులైతే ప్రారంభించారు. మనం చూసుకున్నట్లయితే సుమారు 700 కోట్లతో అయితే ఈ యొక్క పనులైతే ప్రారంభించారు. మార్చి 2026 మార్చికి అయితే ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క షెడ్ అయితే మొత్తం పూర్తి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే 85% పూర్తిగా ఈ యొక్క పనులైతే పూర్తి అయ్యాయి. ఖచ్చితంగా అందుబాటులోకి రావడానికి ఇంకొక సంవత్సర కాలంలో మాత్రం ఈ యొక్క పనులు పూర్తి చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇక్కడ ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కోచ్ ఫ్యాక్టరీ ద్వారా ఖచ్చితంగా సుమారు 10,000 మందికి అయితే ఉపాధి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉపాధి దొరుకుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క ఓరుగల్లు ప్రజలైతే దశాబ్దాల పోరాట ఫలితం అనుకోవచ్చు. ఈ యొక్క పోరాట ఫలితమే ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉంది కనుక ఈ యొక్క పనులు చాకచక్యంగా జరుగుతున్నాయని చెప్తున్నారు. అనంతపురం 22వ డివిజన్ బుడ్డప్ప నగర్లో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో రౌడీ పాలనతో ప్రజలు భయభ్రాంతులు అయ్యారని, ఇప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి వేగంగా సాగుతుందని, 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు 8.5 లక్షల ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. అనంతపురం నగరాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నారని, డంపింగ్ యార్డులోని 170,000 టన్నుల చెత్తను అక్టోబర్ 2 నాటికి తొలగిస్తారని తెలిపారు. ఎంతమంది పడింది? తల్లి పొందనం ఎంత వచ్చింది? 52,000 పడింది. గ్యాస్ సిలిండర్లు పడతాయా? రేషన్ కార్డు ఉందా? ఎన్ని వస్తాయి బియ్యము? ఏమైనా సమస్యలు ఉన్నాయి బిద్దమ్మా? ఏం లేవు. పెన్షన్ ఒకటి రావాలా? పెట్టిస్తా. మీ ఇంటికి వస్తారు సచివాలయం వాళ్ళు, వచ్చినప్పుడు ఆధార్ కార్డు అవన్నీ ఇచ్చాయి. ఐడియా ఉందా నీకు? ఏమేమి డెవలప్ చేసినాడు ఈ సంవత్సరం కాలంలో? పడింది. ఏమేమి చదువుతున్నారు పిల్లలు? పాప సెకండ్ ఇయర్, పాప 9th క్లాస్. ఇద్దరికి పడింది. 2 ఆడపిల్లలే. ఎంత వస్తుంది? ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు. ఇంతకుముందు బాగా ఇస్తారా పెన్షన్? ఇప్పుడు బాగా ఇస్తున్నారా? ఇప్పుడే బాగా ఇస్తున్నారు. సోషల్ వెల్ఫేర్ లో ఎంత వస్తుంది పెన్షన్? 1వ తేదీ వస్తుంది, 10వ తేదీ 11వ తేదీ వస్తుంది. ఎంత వస్తుంది రోజు? సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా బుడ్డప్ప నగర్ 22వ డివిజన్లో పర్యటించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కానీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారే రావాలి, మాకు చాలా ప్రశాంతంగా పరిపాలన సాగిస్తున్నాడు. గతంలో రౌడీ రాజ్యం అలాగే కబ్జాల రాజ్యం ఉండేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలన ప్రశాంతంగా సాగుతుంది. ఎక్కడే కానీ రౌడీలు కానీ గుండాలు కానీ మా వీధుల్లో లేకుండా చేశారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు మాకి 6,000 రూపాయలు వికలాంగుల పెన్షన్ ఇస్తున్నాడు. అలాగే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. 1వ తేదీ పొద్దున్నే 8 గంటలకల్లా మా ఇంటికి వస్తుందని చెప్పేసి అంతా తెలియజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా అన్న క్యాంటీన్ని పునరుద్ధరించాడు. 204 అన్న క్యాంటీన్లు పునరుద్ధరించాడు. అలాగే
మా పిల్లలకి టీచర్ల ఉద్యోగాల కోసం మేము వెయిట్ చేస్తున్నాం. దాదాపు 16,324 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఈరోజు నారా లోకేష్ గారు కల్పించారని చెప్పేసి నిరుద్యోగ యువత ఎక్కడైతే ఉన్నారో వాళ్ళంతా తెలియజేయడం జరుగుతోంది. సుపరిపాలనలో మాజీ సీఎం జగన్ పాలనపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్ర విమర్శలు చేశారు. కొయ్యలగూడెంలో పర్యటించిన మంత్రి వైసీపీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. 11 సీట్లకే పరిమితమైన జగన్ ప్రజల్లోకి కార్యకర్తలతో వెళ్లడం హాస్యాస్పదమని ఆమె వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాని, ప్రజల సమస్యలపై మాట్లాడని వ్యక్తి మాజీ సీఎం పదవిలో ఉండడం దురదృష్టకరమన్నారు. జగన్ నాయకత్వంలోని పార్టీలో మహిళలను గౌరవించని నేతలు, అనుచిత వ్యాఖ్యలు చేసేవారు ఎక్కువయ్యారని విమర్శించారు. రాజారెడ్డి రాజ్యాంగం ముగిసిందని, ఇప్పుడున్నది అంబేద్కర్ రాజ్యాంగమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఐటీడీఏలు నిర్వీర్యం చేయడం ద్వారా గిరిజనులను నష్టపరిచారని, ప్రస్తుతం చంద్రబాబు పాలనలో ప్రజలు స్వేచ్ఛగా పథకాలు పొందుతున్నారని తెలిపారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు తోసేసినటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత మళ్ళీ నిద్రలేచి ఈరోజు గ్రామాల్లో తిరగడం మొదలుపెట్టారు వాళ్ళ కార్యకర్తలు. ఎంత క్రూరత్వం ఉంది అంటే, ఎంత మోసపూరితమైన గుణం ఉంది అని అంటే, వాళ్ళ కార్యకర్తల్ని కారుతో తొక్కించి చంపేసినటువంటి వ్యక్తి ఒక అధ్యక్షుడిగా పనికొస్తాడా ఒకసారి ఆలోచించండి. అసలు అసెంబ్లీ అంటే కూడా పూర్తిగా రాకుండా, అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వకుండా, ప్రజల కష్టకాలు మాట్లాడడానికి కూడా ఇష్టం లేని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా రాష్ట్రానికి సిగ్గుచేటు. ఈరోజు వాళ్ళ నాయకులు అంటారు, ఒక ఆయన రప్పా నరికేస్తానంటాడు, ఒక ఆయనలో జాతరలో పొట్టేలు నరికినట్టు తలలు నరుకుతామంటాడు, ఇంకొక ఆయన మేము కన్ను గీటుతాం, మీరు వెళ్ళి చంపేసి వచ్చేయండి అంటాడు, ఇంకొక ఆయనేమో ఆడవాళ్ళ ఇష్టానుసారంగా తిట్టండి అంటాడు. అసలు ఎంత దారుణంగా ఉన్నారు అంటే, యథా రాజా తదా ప్రజ అంటారు. ఆయన ఎంత సైకోనో ఆయన ఫాలోవర్స్ కూడా అలాగే ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. మిథున్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు ఈ కేసులో ఆయనకు నోటీసు ఇచ్చి అరెస్టు చేశారు. లిక్కర్ కేసులో రెండోసారి విచారణకు హాజరైన మిథున్ రెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మిథున్ రెడ్డికి చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు గుర్తించారు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి పేరును A4గా చేర్చారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశారు. స్థిరాస్తులు బంగారం రూపంలో ముడుపులు అందుకునేలా ప్లాన్ చేశారు. పాలసీ అమలుకు సహకరించేందుకు ఎక్సైజ్ అధికారులను ప్రలోభాలకు గురి చేసినట్లు సమాచారం. ఇక ఈ కేసులో ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలైంది. 300 పేజీలతో సిట్ బృందం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్లో 100కి పైగా RFSL నివేదికలను చేర్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు 63 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు ఛార్జ్ షీట్లో పేర్కొంది. 268 మంది సాక్షులను విచారించినట్లు సిట్ తెలిపింది. 300 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ను సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెల్గల్లో మరోసారి మైనింగ్ వివాదంతో దద్దరిల్లుతుంది. గ్రామ పరిధిలోని కొండల్లో మైనింగ్కు 2005లో అనుమతులు ఇచ్చిన అధికారులు మళ్లీ మైనింగ్ పనులు ప్రారంభించేందుకు విచారణకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. అయితే 2018లో ఇదే ప్రాంతంలో జిలెటిన్ స్టిక్స్ పేలడంతో 16 మంది దుర్మరణం చెందారు. అలాంటి దుర్ఘటన జరిగిన ప్రాంతంలో మళ్లీ మైనింగ్కు అనుమతులు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు ఏకగ్రీవంగా మైనింగ్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెలగల్లో మరోసారి మైనింగ్ వివాదంతో దద్దరెళ్లుతుంది. గ్రామ పరిధిలోని కొండల్లో మైనింగ్కు 2005లో అనుమతి ఇచ్చిన అధికారులు మళ్లీ మైనింగ్ పనులు ప్రారంభించేందుకు విచారణకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. అయితే 2018లో ఇదే ప్రాంతంలో జిలెటిన్ స్టిక్స్ పేలడంతో 16 మంది దుర్మరణం చెందారు. అలాంటి దుర్ఘటన జరిగిన ప్రాంతంలో మళ్లీ మైనింగ్కు అనుమతులు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు ఏకగ్రీవంగా మైనింగ్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.